కోటి ఎకరాలు అయితే ఏం బాధలేదు. ఆ కోటి ఎకరాలలో పండే వరిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలని తెలియజేయడం మనకు కావాలి. దాని కార్యాచరణ సిద్ధం చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నా విజ్ఞప్తి, ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి, రైతాంగానికి రాబోయే రైతు బంధు సమితుల ద్వారా కూడా విరివిగా ప్రచారం చేసి, మనకు వడ్లు అమ్ముకునే బాధ కూడా ఇంత ఉండదు, వాటికి భయపడే అవసరమే లేదు. తయారు చేసి నెక్స్ట్ వర్షాకాలం నుంచే ఈ 2-3 నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగాన్ని సిద్ధం చేసినట్టయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం, రైతును రాజు చేసేదాకా నిద్ర పోము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవు. ఇప్పుడు ఎప్పుడు 2020 రిస్క్ వాళ్ళు తినడానికి కానీ, వాళ్ళ విత్తన కంపెనీకి కానీ, వ్యాపారులతో ఒప్పందం కానీ ఉంటే వేసుకోవచ్చు, అది వాళ్ళ రిస్క్. కానీ ప్రభుత్వ పాత్ర ఉండదు. ఆటోమేటిక్ గా అమ్ముడుపోతేమో వాళ్ళు అమ్ముకోవాలి. అది ఇండియాలో ఏ రాష్ట్రంలో కల్పిస్తారన్నారా? చూపిస్తావా? ఈ వ్యాసంగి వడ్లను ఒక గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు, వాళ్ళ రిస్క్ వాళ్ళు తినడానికి కానీ, ఇప్పుడు ఈ మాట 2020 అన్నాడు. రైతును రాజు చేసేదాకా నిద్ర భూము అని చెప్పి కానీ, వ్యాపారులతో ఒప్పందం కానీ ఉంటే వేసుకోవచ్చు, అది వాళ్ళ రిస్క్. కానీ ప్రభుత్వ పాత్ర ఉండదు. ఆటోమేటిక్ గా అమ్ముడుపోతేమో వాళ్ళ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవు. వేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళ రిస్క్ వాళ్ళు తినడానికి కానీ, వాళ్ళ విత్తన కంపెనీకి కానీ, వ్యాపారులతో ఒప్పందం కానీ ఉంటే వేసుకోవచ్చు, అది వాళ్ళ రిస్క్. అయితే ఇక మరి వరి పెడితే ఊరి అని నువ్వు 150 ఎకరాలలో పంట పండించుకున్నావు. ఇది అక్షరాల సత్యం కాదా? ఇది తెలంగాణ జనాలు వాళ్ళ కళ్ళు చూడలేదా? నీ ఫామ్ హౌస్ చుట్టూ గిర్రా మీడియా ఛానళ్ళు గిర్రా రింగన పురుగుల తిరిగి వీడియోలు తీస్తే అవి సోషల్ మీడియాలో ఇచ్చిపెడితే కోడై కూసినాయి. జనాల శివులలో పడ్డది ముచ్చట, జనాల కళ్ళలో పడ్డది. తెలియదా? 150 ఎకరాల్లో నువ్వేమో ముఖ్యమంత్రిగా, ఒక రాజ్యానికి అమ్ముకుదారిగా నువ్వు వరి పంట వేసుకుంటావు, నువ్వు పొలం పంట పెట్టుకుంటావు, నువ్వు పంట పండించుకుంటావు. అయితే తెలంగాణ రైతన్నలేమో ఆగమైపోవాలనా? వీళ్ళు గంగలో కలిసిపోవాలనా? ఇదా నీ వ్యవహారం? ఇదా నీ కథ అని ఈ రకంగా రైతన్నలు ఇక కేసీరాబయ్యను మొత్తానికి ఎట్టుబడి పెద్ద కుర్చీకే ఎసరు పెట్టాలి. అట్లయితేనే మన రూపురేఖలు ఏమన్నా మారుతాయి, అట్లయితేనే చిన్నపోయిన మన బతుకుల్లో వన్య వస్తుంది అన్నట్టుగా రైతులు ఆలోచన చేసారు. కాబట్టి ఇక కథ ఏడికి వచ్చిందంటే ఫామ్ హౌస్ కాడికి వచ్చింది. ఇప్పుడు ఇక మరి గిసవంటి వ్యవహారం చేసి, గిసవంటి కథ నడిపించి, ఈ రకంగా చేసి ఇవాళ నేను వస్తున్న అసెంబ్లీకి రైతుల కోసము పోరాడదాము, రైతుల కోసము తిప్పల పడదాము, రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. మరి నువ్వు గటవైతే ఈ ప్రాజెక్టులు 10 ఏళ్ళు రాజ్యంలో ఉంటివి, 10 ఏళ్ళు నీకు పెత్తానం ఇచ్చిరా ఇయ్యలేదా తెలంగాణ జనాలు? 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇచ్చిర్రు. 10 ఏళ్ళ రాజ్యంలో నువ్వు ఏం చేసినావు? రైతులకు వరి పెడితే ఊరి అని ఉచితార్థంగా వాళ్ళ ఉసురు పంచుకుంటేవి. ఆఖరికి వస్తారకల్లా ఇవాళ నేను రైతుల కోసం పోరాడుతున్నా, నిలదీస్తా, సర్కారును చీల్చి చెండాడుతా. ఏమైంది మరి? ఆయన వెనకటికి నాడు బడ్జెట్ పెడితే వచ్చిండు, ముఖం చూపించిండు, ఆదరేసుకుండు, మళ్ళీ ఆయన బాయికాన్నే పంతుండు, బాయికాన్నే ఉంటుండు, పొలం ఆరబెట్టుకుంటుండు తమాషగా. ఇక ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను సర్కారును చీలుస్తా, చెండాడుతా. ప్రతిపక్ష నేతగా ఉండి కరువు చూసి, కాలం చూసి, అయ్యో మరి జనాలు ఎట్లా ఇదైరో ఏం కథో, జరిగిన మరి తప్పేందో ఒప్పేందో, ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఏందో, ఎందుకో అసెంబ్లీకి వచ్చి ఇది చేయడా. ఇక ఇలా కొంతమంది ఇప్పుడు మొన్న కాంగ్రెస్ కోళ్ళగా ఏదో స్పీకర్ కాట దరఖాస్తు పెట్టిందట. ఆ పెద్ద మనిషి అసెంబ్లీకి వస్తలేడు, ఆయనకు జీతం ఎందుకు ఇస్తున్నావు, ఇవ్వద్దు, ఏమైనా పాలు పతాకం వచ్చి ఆదరేసుకొని పోతానికే వస్తుండు, ఇప్పుడు కూడా గదే కథ నడిపిస్తాడు అనేది. ఇప్పుడు ఇక ఈయనని ఈ రకంగా ఇంకో ముచ్చట కూడా మనం ఒకసారి పెద్ద మనిషి మరి ఆయన ఇంకేం మాట్లాడిండు, ఏంది ఏం కథ అనేది కూడా ఒకసారి ఇందాం. మర్చిపోతున్నాం. ఉచిత ఎరువులు 2017లో ఇదే పెద్ద మనిషి 2017లో ఉచిత ఎరువులు ఇస్తా అని రైతాంగాన్ని ఉబ్బిచ్చిండు, తబ్బిచ్చిండు, ఉసిగొలిపిండు.
2017లో ఉచిత ఎరువులు అన్నాడు, ఇచ్చిండా? ఉచిత ఎరువులు ఇస్తా అని ప్రగతి భవన్లో లెంకలు కొట్టంగానే ఒక్కొక్కరికి బూరె ఉబ్బినట్టే ఉబ్బి ఇంత లేచిర్రు. ఎటుపోయింది ఆ కథ? ఏడబడుకుంది, ఏ మూలకు మూలుగుతుంది? ఊతబుర్ర కాడికే వచ్చింది. రైతులను ఈ రకంగా ఆగం చేసి రైతులకు నష్టపరిహారం విషయంలో కూడా మోసం చేసేవి సారు నువ్వు. కరీంనగర్, ఖమ్మము, వరంగల్ అక్కడ ఇకారం తప్పిన వానముసురులు పడి తుఫాను చెడ్డ పడ్డ ఆ గాలి ఈదురుగాలులకు, బలమైన ఈదురుగాలులకు మామిడి తోటలు, వరిసేన్లు, చెరుకు చెడ్డయి పడ్డాయి. పంట తోటలన్నీ కుప్పగూలి నేల కొరిగితే నేను విమానం వేసుకొని వస్తున్నా, సర్ది కట్టుకొని వస్తున్నా. నేను విమానంలో తెచ్చుకున్న సర్ది బువ్వ తినక ముందుకే మీ అకౌంట్లలో పైసలు పడతాయి అంటివి సారు. నీకు ఎట్ట న్యాయం అవుతుందో ఎట్ట చేయమవుతుందో నీ నోటికే మొక్కాలే. పడ్డాయా?